బ్రౌన్ రైస్తో మామిడికాయ రైస్ చేస్తున్నానండి. బ్రౌన్ రైస్ ముందుగా వండుకొని చల్లారనివ్వాలి. మామిడికాయ, కొత్తిమీర, అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పొట్టుతో ఉన్న మినపప్పు, నూనె, శనగపప్పు, జీలకర్ర, పసుపు, కొన్ని ఆవాలు ముందుగా శుభ్రంగా కడిగి తురుముకోవాలండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, పొట్టుతో ఉన్న మినపప్పు ఫస్ట్ వేగించాలి. అల్లం అండి, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ వేగించాలి. కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, తురుము పెట్టుకున్న మామిడి అండి, పసుపు, బ్రౌన్ రైస్ వేసేయాలి. కొంచెం బాగా కలపాలండి. బ్రౌన్ రైస్ వేసినాక మనకు వైట్ రైస్తో కన్నా బ్రౌన్ రైస్తో చాలా బాగుంటుందండి మ్యాంగో రైస్. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తిమీర అండి దించే ముందు. మ్యాంగో రైస్కి కొంచెం గట్టిగా ఉండాలండి రైస్, మరీ మెత్తగా ఉండొద్దు. స్టవ్ ఆఫ్ చేసేయాలి. టేస్టీ మ్యాంగో రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉందండి. కొంచెం పులుపు ఎక్కువ వేసుకోవాలి దీనికి. దీన్ని మష్రూమ్స్ కూరతో కానీ, చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఆలుగడ్డ కుర్మా కూడా బాగుంటుంది.